హల్లెలూయా. క్రీస్తునందు నా ప్రియులారా, రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 18 నుంచి కొన్ని వచనాలు చదువుకుందాం. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని యొక్క కోపము పరలోకము నుండి బయలుపరచబడుచు ఉన్నది. ఎందుకనగా దేవుని గురించి తెలియశక్యమైనదేదో అది వారి మధ్య విషదమై ఉన్నది. దేవుడు అది వారికి విషదపరచెను. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించటం వలన తేటపరచబడుచు ఉన్నవి గనుక వారు నిరుత్తరులై ఉన్నారు. మరియు వారు దేవుని ఎరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు. కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు గాని తమ వాదముల యందు వ్యర్థులైరి. వారి అవివేక హృదయము అంధకారమయమాయెను. తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి. వారు అక్షయుడగు దేవుని మహిమను క్షేమగు మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు చతుష్పాద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపములుగా మార్చిరి. క్రీస్తునందు నా ప్రియులరా, రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనంలో మనం గమనించినట్లయితే కొంతమంది మనుషులు ఉన్నారట, వారు సత్యమును అడ్డగిస్తున్నారట. ఆ యొక్క సత్యమును అడ్డగించే మనుషులు కలిగి ఉన్న నీతి ఏమిటి అంటే దుర్నీతి ప్రియులరా. కాబట్టి దుర్నీతి చేత పట్టబడినటువంటి వారై వారు సత్యమును అడ్డగించేవారుగా ఉన్నారు. అలాంటి మనుషుల యొక్క సమస్త భక్తిహీనత అంటే వారు భక్తిహీనులు అని బైబిల్ చెప్తా ఉంది. సమస్త భక్తిహీనత మీద దుర్నీతి మీద కూడా దేవుని యొక్క కోపము పరలోకం నుండి బయలుపరచబడుచున్నది. కాబట్టి వారు భక్తి గల వారమని అనుకుంటున్నారు, కానీ మరి వారు భక్తిహీనులని బైబిల్ తెలియపరుస్తూ ఉంది. ఎందుకు భక్తిహీనులని తెలియపరుస్తుందంటే వారు దుర్నీతి చేత ఉన్నారు, సత్యమును అడ్డగించే మనుషులుగా ఉన్నారు. సత్యం అంటే ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభువారు అన్నారు, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను, నా ద్వారానే తప్ప ఎవడును పరలోక రాజ్యానికి ప్రవేశించడని ఆయన అన్నారు. కాబట్టి సత్యం అంటే ఎవరంటే యేసు ప్రభు. కాబట్టి ఎవరిని అడ్డగిస్తున్నారు వీళ్ళు? దుర్నీతి చేత ఎవరిని అడ్డగిస్తున్నారు? యేసుక్రీస్తు ప్రభువును అడ్డగిస్తున్నట్లుగా మనము చూస్తుంటున్నాం. ఎందుకంటే సమస్త భక్తిహీనత చేత వారు అడ్డగిస్తున్నారు. మరి ఈ భక్తిహీనత మీద మరియు దుర్నీతి మీద దేవుని యొక్క కోపము ఎక్కడి నుంచి బయలుదేరుతుందంటే పరలోకం నుంచి బయలుదేరుతూ ఉన్నది. మరి ఎందుకు ఆ విధంగా బయలుదేరుతుందంటే, ఎందుకనగా దేవుని గురించి తెలియశక్యమైనది ఏదో అది వారి మధ్య విషదమైనది. దేవుని గురించి స్పష్టంగా తెలుసుకోవాల్సిన విషయాలన్నీ కూడా వారికి తెలియపరచబడ్డాయి. సువార్త రూపంలో అనేక వ్యక్తుల ద్వారా, సేవకుల ద్వారా, మనుషుల ద్వారా, సంఘాల ద్వారా మరి తెలియపరచబడుతూ ఉన్నాయి. వారి మధ్యన వారి వీధుల్లో దేవుని గురించి తెలియపరచబడుతూ ఉన్నాయి. తెలియడానికి వేలు కాగలిగినంత సత్యము మైకులలో వినపడుతూ ఉంది. దేవుని గురించినటువంటి సువార్తమానము వినబడుతూ ఉంది. మరి ఆ విధంగా విషదపరచబడుతూ ఉంది దేవుని గురించినటువంటి జ్ఞానం. పరలోక రాజ్య మార్గము తెలియపరచబడుతూ ఉంది. మరి దేవుడు అది వారికి విషదపరిచాడని బైబిల్ చెప్తా ఉంది. కాబట్టి తెలియపరిచాడు దేవుడు ఎవరో, సత్యం ఏంటో అనేది తెలియపరిచాడు. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించటం వలన తేటపరచబడుచున్నవి. కాబట్టి దేవుని లక్షణాలు ఎలాంటివి అంటే అదృశ్యమైనటువంటి లక్షణాలను కలిగినటువంటి దేవుడు. అనగా ఆయన నిత్యశక్తి కలిగినటువంటి వాడు, దేవత్వాన్ని కలిగినటువంటి వాడు, అలాగే జగదుత్పత్తి మొదలుకొని ఉన్నటువంటి దేవుడు. సృష్టింపబడినటువంటి వస్తువులను గురించి కనుక మనం ఆలోచన చేసినట్లయితే ఆ విధంగా మరి వాటిని గురించి ఆలోచన చేయుట ద్వారా ఆ యొక్క దేవుని యొక్క నిత్యశక్తి మరియు దేవత్వము
జగదుత్పత్తి మొదలుకొని ఉన్నటువంటి ఆ దేవుని గురించి మనము మరి తెలుసుకోవచ్చు, తేటగా తెలుసుకొనవచ్చును, తేటపడుచు ఉన్నవి అని వ్రాయబడింది ప్రియులారా. కాబట్టి మరి వారు ఏం చేస్తున్నారంటే నిరుత్తరులై ఉన్నారు. వారు ఏం జవాబు చెప్పలేనటువంటి స్థితిలో ఉన్నారు. వారు ఊరికే కోపపడుచు ఉన్నారు. మరియు వారు దేవుని ఎరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు. దేవుని ఎరిగినారు కానీ వాళ్ళు దేవుణ్ణి మహిమపరిచే స్థితిలో లేరు ప్రియులరా. మరి కృతజ్ఞతాస్థుతులు కూడా చెల్లించడం లేదు. మరి వారు తమ యొక్క వాదముల చేత వ్యర్థులైనారు. వాదిస్తున్నారు. నేను చెప్పినది కరెక్ట్ అని చెప్పేసి మరి మేము ప్రకటించే మార్గం కరెక్టు, మేము అనుసరించే మరి అన్నీ కూడా కరెక్ట్ అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారు. కాబట్టి ఆ విధంగా వారి యొక్క వాదముల చేత వ్యర్థులుగా ఉన్నారు. మరి దేవుడు ఏమంటున్నాడంటే వారి యొక్క అవివేక హృదయము అంధకారమయమైనది అని తెలియపరచబడుతూ ఉంది. కాబట్టి వారి యొక్క అవివేకం కలిగిన హృదయం అంటే వివేకం లేనటువంటి హృదయం, అంటే తెలిసిన దాన్ని కూడా తెలియనట్లుగా నటించే హృదయం, అవివేక హృదయం. సత్యమును తెలుసుకోలేనటువంటి వివేకం లేనటువంటి అవివేక హృదయము ఏమైపోయిందంటే వెలుగును కనుక్కోలేక వారి యొక్క హృదయము అంధకారమయమైపోయినది. నేను లోకమునకు వెలుగై ఉన్నాను అని యేసుప్రభు అంటున్నాడు. కాబట్టి తను వెంబడించు వారు చీకటిలో నడువక ఆశ్చర్యకరమైనటువంటి వెలుగు కలిగి ఉంటాడని యేసుక్రీస్తు ప్రభు వారు తెలియపరుస్తున్నారు. కానీ వీళ్ళేమో తనను వెంబడించక, యేసు ప్రభు వారిని వెంబడించక మరి వారి యొక్క అవివేక హృదయం వారికి ఉండటం వలన వారి యొక్క హృదయము అంధకారమయమైనట్లుగా మనం చూస్తుంటున్నాం. వారేమనుకుంటున్నారంటే మేమే జ్ఞానులము, మాకు అన్నీ తెలుసు, మాకు సమస్త జ్ఞానం ఉంది, మేము శాస్త్రవేత్తలము, మాకు తెలియంది ఏం లేదని చెప్పేసి మరి వారు అనుకుంటున్నట్లుగా చూస్తుంటున్నాం. ప్రేమిన వారులారా, తాము జ్ఞానులమని చెప్పుకుంటూ వారు ఏమైనారంటే బుద్ధిహీనులుగా ఉన్నారు. వారు అక్షయుడగు దేవుని యొక్క మహిమను క్షేమగు మనుషుల యొక్కయు మరి పక్షుల యొక్కయు చతుస్పాద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపములుగా మార్చినారు. మరి ఇక్కడ అక్షయులు ఎవరు ఉన్నారంటే మనుషులు ఉన్నారు, పక్షులు అక్షయులే. తర్వాత చతుస్పాద జంతువులు అంటే 4 కాళ్ళతో సంచరించే జంతువులన్నీ కూడా అక్షయమైనటువంటివే, చనిపోయి మరలా తిరిగి కంటికి కనిపించనివే. మరి పురుగుల యొక్కయు మరి ప్రతిమా స్వరూపములుగా మార్చినారు. అవి ఏ రూపంలో ఉన్నాయో అదే రూపాన్ని చేసుకుంటూ ఉన్నారు. చేసుకొని ఇదే దేవుడు అని చెప్పేసి మొక్కుతూ ఉన్నటువంటి వారుగా ఉన్నారు. వారు అక్షయుడగు దేవుని మహిమను మరి ఏం చేశారంటే వాటికి ఆపాదిస్తున్నారు. ప్రేమిన వారులారా, వేటికి ఆపాదిస్తున్నారంటే వారు తయారు చేసుకున్నటువంటి ప్రతిమలకు దేవుని యొక్క స్వరూపాన్ని ఆపాదిస్తున్నట్లుగా మనము చూస్తుంటున్నాం. కాబట్టి ఇవన్నీ కూడా దేవునికి ఇష్టమైనటువంటి కార్యాలు కాదు. వారు జ్ఞానులు అనుకుంటున్నారు కానీ వారు జ్ఞానులు కాదని దేవుని యొక్క వాక్యము తెలియపరుస్తూ ఉంది. వారు జ్ఞానులు అని చెప్పుకుంటూ బుద్ధిహీనులుగా ఉన్నారని మరి వాక్యము సెలవిస్తూ ఉంది. ప్రేమైన వాళ్ళారా, ఆ ప్రకారంగా మరి మనమందరం కూడా జ్ఞానము నాకు మించినటువంటి క్రీస్తు యొక్క ప్రేమను ఎరిగినటువంటి వారమై దేవుని చిత్తానుసారమైనటువంటి పరలోక రాజ్య మార్గంలో ప్రేమ ప్రపంచంలో చేరి యేసుప్రభు అందించినటువంటి ప్రేమలో కొనసాగాలని మరి మనమందరం కూడా హెచ్చరిక చేయబడుతున్నాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.